మద్యం కేసులో నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. నిందితులను సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందారు. ఈరోజు మద్యం కేసులో నిందితులు 11 మందిని విజయవాడ కోర్టుకి తీసుకురానున్నారు. నేటితోటి వాళ్ళ రిమాండ్ ముగియనుంది. మరికొద్ది సేపట్లోనే విజయవాడ కోర్టుకి తీసుకురానున్నారు. ఇక్కడ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలు నుంచి 9 మంది నిందితులు బయలుదేరినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. మొత్తం ఇప్పటి వరకు 12 మంది నిందితులు అరెస్టు కాగా 9 మంది విజయవాడ జిల్లా జైలు, అదేవిధంగా 2 గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. మిథున్ రెడ్డి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణాలు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. మిగతా 9 మంది ఇక్కడే ఉన్నారు. అయితే గత 2 సార్లు మాత్రం వర్చువల్ విధానంలో వాళ్ళని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. వాటికి సంబంధించి శాంతి భద్రత విషయంలో కొంత తమకు సెక్యూరిటీ భద్రత కల్పించే విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని తాము ఎటువంటి ఇబ్బంది కలిగించము, ఖచ్చితంగా తక్కువ మందే వస్తామని కోర్టుకి వాళ్ళ బంధువులు తెలపడంతో పాటుగా పిటిషనర్ల నిందితుల తరపు న్యాయవాది కూడా కోర్టుకు తెలిపారు. ఎక్కువ మంది ఇక్కడకు కోర్టుకు వస్తూ ఉన్నారు. వాళ్ళని కలిసేందుకు ఏదైనా సరే వాళ్ళకి హాని జరిగితే తమకు ఉద్యోగాలకే భద్రతకు ముప్పు కలుగుతుందనే విషయాన్ని ఇటు సిట్ ఇన్వెస్టిగేషన్ అధికారి శ్రీహరి తెలిపారు. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ కేసులో ముఖ్యంగా ఇప్పుడు 12 మంది అరెస్ట్ అయిన దాంట్లో ఈరోజు రిమాండ్తో పాటుగా కొంతమంది కొన్ని పిటిషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. వాటిపైన కూడా ఈరోజు విచారణ జరిగే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ప్రధానంగా మిథున్ రెడ్డికి హోదాపరంగా కల్పించాల్సిన సౌకర్యాలను జైల్లో కల్పించాలని ఆదేశాల్లో జారీ చేసినప్పటికీ ఆయన ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే మంచంతో పాటుగా అదేవిధంగా కొంత ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునే వెసులుబాటు, ఇంకా కొన్ని సౌకర్యాలని అడిగారు. వాటిపైన విచారణ ఈరోజు జరిగే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి కోర్టులో అటు రాజమండ్రి అధికారుల్ని జైలు కేంద్ర కారాగార అధికారుల్ని ఇక్కడికి రమ్మన్నారు. అయితే ఒకసారి మనం చూసుకోవచ్చు, వాళ్ళని తీసుకొచ్చినట్టుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. కొంతమంది ఎవరనేది మాత్రం ఇంకా దాంట్లో స్పష్టత లేదు. విజయవాడ నుంచి తీసుకొస్తూ ఉన్నారా, లేకపోతే గుంటూరు నుంచి 2 ఉన్న నేపథ్యంలో వాళ్ళని తీసుకొస్తున్నారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ 9 మంది ఖచ్చితంగా ఇప్పుడు మనకి కనబడుతున్నారు. A1 రాజ్ రెడ్డి మనకి కనబడుతూ ఉన్నారు. వాళ్ళని ప్రత్యేకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొని వస్తూ ఉన్నారు. ఇలా వాహనాల్లో ఒక్కొక్కళ్ళకి 3 చొప్పున, అంటే ఒక్కొక్క నిందితులకి 3 చొప్పున బంధువులు హాజరు కావాలని, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇవ్వాలని గత విచారణలోనే కోర్టు ఇటు నిందితుల తరపు న్యాయవాదులకు తెలిపింది. దానికి సంబంధించి ఇదంతా ఈరోజు జరుగుతూ ఉంది. కొన్ని సమస్యలు వాళ్ళు లేవనెత్తారు. గతంలో బాలాజీ కుమార్ యాదవ్ కొన్ని ఈ జైల్లో తనకు మొదట కొంత సమస్య ఏర్పడిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఇక్కడ కూడా తమకు సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని కోర్టు ఇటు నిందితుల్ని గతంలో కూడా వర్చువల్ విధానంలో సైతం వారిని అడిగింది. అయితే ఆడియోలో స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే భద్రత కల్పిస్తూ తక్కువ మందిని కోర్టుకి అలో చేస్తూ వాళ్ళని తీసుకురావాలని ఆదేశించారు. అయితే వీళ్ళు కూడా దాదాపు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. నిన్న మిథున్ రెడ్డి విషయంలో ఆగస్టు 1 వరకు విధించిన నేపథ్యంలోనే అందరికీ ఒకేసారి రిమాండ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా ఇప్పుడు 12 మంది అరెస్ట్ అయిన వాళ్ళ అందరూ చాలా కీలక పాత్ర పోషించిన వాళ్ళే అని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే రాజ్ రెడ్డి బెయిల్ పిటిషన్
రెండుసార్లు ఇప్పటికే దాదాపు రద్దయింది. అంటే బెయిల్ పిటిషన్ కొట్టేశారు. మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఇంకా కొంతమంది బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైన నేపథ్యంలో త్వరగా బెయిల్ ఇవ్వాలని కోరే ప్రయత్నంలో ఇటు న్యాయవాదులు ఉన్నారు. మరోవైపు ఈ కేసులో ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. ఇప్పటికీ కొంతమంది దుబాయ్లో అడ్డాగా చేసుకొని దుబాయ్లోనే ఉన్నారు. ఇటీవల వాళ్ళ పేర్లను కూడా 8 మంది పేర్లను కూడా ఛార్జ్షీట్లో దాఖలు చేసిన పరిస్థితి అయితే మనకి కనబడుతూ ఉంది. ఈ దశలో కనుక ఇటువంటి కీలక నిందితుల్ని వాళ్ళకి బెయిల్ ఇచ్చినా లేదా వాళ్ళని బయటికి పంపించినా చాలా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అని ఇటీవల జరిగిన ముందస్తు బెయిల్ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లో జరిగిన వాదనలు, రిమాండ్ సంబంధించిన విషయంలో కూడా జరిగిన వాదనలు ఇవన్నీ ఈ దశలో నిందితులకు బెయిల్ ఇవ్వద్దు, ఇంకా చాలామంది ఇందులో అరెస్టు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి. విదేశాలకు పారిపోయే విధంగా ఇక్కడ కీలక నిందితులు సహకరిస్తున్నారు అనే విషయాన్ని కోర్టుకి తెలిపారు. మరికొద్ది సేపట్లోనే ఏసీబీ కోర్టులో నిందితుల్ని హాజరుపరిచే అవకాశం ఉంది. షాహీన్. కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.